కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడపడుచులకి, డాక్రా సంఘాలకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. మా తమ్ముళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి తమ్ముళ్లకు ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు కర్నూలు జిల్లాలో తంగడంచ అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ కి మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఈ ఫంక్షన్ అవుతానే ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనం ప్రారంభం చేస్తున్నాం. ఈ రెండు కూడా తమ్ముళ్ళు మాట్లాడతాను, తీసేయండి. నేను చెప్పాను, మాట్లాడతానని కసపు ఉండాలి, ఓపిక ఉండాలి. అన్ని విషయాలు మాట్లాడాలి, మీ యొక్క విషయమే కాదు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈ రెండు, ఒకటి తంగడంచ అల్ట్రా మెగా ఫుడ్ పార్క్, ఇంకో పక్క ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఈ రెండు ఈ జిల్లాలో ఈరోజు ప్రారంభం చేసుకోవడం, ఫౌండేషన్ వేయడం కర్నూలు జిల్లాలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. దాంట్లో ఏమాత్రం ఎవ్వరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకసారి చూస్తే మనకు వ్యవసాయం చాలా ముఖ్యం. వ్యవసాయం తర్వాత ఇండస్ట్రీ కూడా రావాలి. ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క ఇండస్ట్రీ రెండు వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయం చేసుకుంటూనే మన పిల్లల్ని బాగా చదివిస్తున్నామంటే వారి జీవితాల్లో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మనం ఆశిస్తున్నాం. అలాంటిది ఇక్కడ ఇండస్ట్రీ రాకపోతే ఎక్కడో బెంగళూరుకో వేరే ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించేది పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు సంబంధించి అనేక విధాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దురదృష్టం, కర్నూలు జిల్లాలో అనుకున్న ఇండస్ట్రీస్ రాలేదు, అభివృద్ధి కూడా జరగలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 13 జిల్లాల్లో నవ్య ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తే కర్నూలు జిల్లా, శ్రీకాకుళం, కర్నూలు ఇవన్నీ వెనుకబడిపోయినాయి. ఇంకో పక్క నీళ్లున్నాయి కానీ వెనుకబడింది. అనంతపూర్లో భారతదేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా. అలాంటి జిల్లా దీనికంటే ముందుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను కొన్ని నిర్దిష్టమైన హామీలు పోయిన సంవత్సరం ఇక్కడనే స్వాతంత్ర్య సందర్భంగా నేను హామీ ఇచ్చాను. నేను ఇచ్చిన హామీలు కొంతమంది విమర్శించినా ఏమాత్రం అనుమానం లేదు, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఈరోజు మీరు ఒకసారి చూడండి. ఈరోజు ఇక్కడ తంగడంచ, ఇక్కడైతే మీరు చూస్తే ఒక సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ల్యాండ్ ఉండేది. అలాంటిది ఈతనోత్పత్తి కేంద్రం ద్వారా ఉంటే దీని ఈరోజు దాన్ని కొనసాగిస్తూనే మెగా అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ ని ఇక్కడ ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దగ్గర ఇదే కాకుండా చాలా మంది రైతులు ముందుకు వచ్చారు. 3000 ఎకరాలు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ఒరిజినల్ గా అయితే ఒకే యూనిట్ పెట్టాలనుకున్నాం. ఒకటి అంబుజా. వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ మొక్కజొన్న నుంచి అనేక వ్యవసాయ ఆధార ఉత్పత్తులు తయారు చేస్తారని ముందుకు వచ్చారు. అలాంటి ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేశాం. అది అయిన తర్వాత జైన్ ఫుడ్ ఉంది, జైన్ డ్రిప్ ఇరిగేషన్ ఉంది. వాళ్ళు ముందుకు వచ్చారు, వారిని కూడా పిలిపించి మాట్లాడాం. ఈరోజు ఇంత మునిపే చెప్పారు, దగ్గర 350 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక మెగా ఫుడ్ పార్క్ పెట్టి
అదే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెట్టి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబోతున్నారు. అంటే ఈ రెండు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రెండు వల్ల మనకు దగ్గర ఈ యొక్క ఇది వస్తే ఒక విధంగా ఆలోచిస్తే 623 ఎకరాల్లో టిష్యూ కల్చర్, మ్యాంగో ప్రాసెసింగ్, అదే మరి ఉల్లి కూడా ప్రాసెసింగ్ చేయడం, ఇక్కడ అనేక పళ్ళు వస్తున్నాయి, బనానా వస్తూ ఉంది, ఇంకా మిగిలిన పళ్ళు వస్తున్నాయి. అవన్నీ ఆధారంగా ఒక ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టడానికి ముందుకు వచ్చారు. దీనివల్ల చాలా వరకు ఉపాధి అవకాశాలు వస్తాయి. దీన్ని చూస్తే ఈ రెండు ప్రాజెక్టులు గాని ఇక్కడ రాగలిగితే ఈ ప్రాంతానికి ఒక మంచి అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవి రెండు చూసినప్పుడు ఒకటి చూస్తే 290 నుంచి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇందులో కూడా దగ్గర మీరు చూస్తే ఒక 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. రోడ్లు వేయడం, నీళ్లు తీసుకురావడం, విద్యుత్ తీసుకురావడం, అదే మరి ఇంకా ఏమేం కావాలనో వరల్డ్ క్లాస్ అంటే దగ్గర 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తయారు చేయగలిగితే దీనివల్ల మీరు చూసినప్పుడు దగ్గర రాబోయే రోజుల్లో ఒక 18,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా మొత్తం ప్రాజెక్టులు వస్తే 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ఈ పెట్టుబడులు 3,000 కోట్లు వస్తే ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇప్పుడు జైన్ ఇరిగేషన్ ఉంది, వాళ్ళ ద్వారా ఒక ఫుడ్ పార్క్ కూడా వాళ్ళు పెట్టే యూనిట్సే కాకుండా వాళ్లకుండే అనుభవంతో వాళ్లకుండే సంబంధాలతో పెద్ద ఎత్తున మిగిలిన ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇంకొక విధంగా మీకు లాభం చూస్తే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే రైతుకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ఓసారి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం పండించే పంటలు అమ్ముకోవడానికి చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. పంట పండిస్తే ధర రావడం లేదు, నిల్వ చేసుకోవాలంటే వీలు కావడం లేదు. ఇలాంటి సందర్భాలన్నీ వస్తున్నాయి. అలాంటి సమయంలో ఏదైతే మనం అనుకున్న విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే నిల్వ చేసుకోవడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు చేసి తద్వారా మెరుగైన ధర కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రంలో నేను చూశాను. నేను ప్రతి ఒక్క జిల్లాకు మెగా ఫుడ్ పార్క్ పెట్టాలని ఆలోచించినప్పుడు దానికి అనుకూలమైన ప్రదేశం ఈ కర్నూలు జిల్లా అనే ఉద్దేశంతో ఇక్కడే ప్రాధాన్యత ఇచ్చాం. వేరే జిల్లాల్లో పెడతామన్నా వీరిద్దరిని ముందుగా రమ్మని అంబుజా అదే మరి జైన్ ఇరిగేషన్ ఇద్దరిని రమ్మని 2 యూనిట్స్ ఇక్కడ పెట్టిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 2 యూనిట్స్ కూడా 12 నెలల నుంచి 18 నెలల లోపల మళ్లీ ఫైనల్ గా ఇవన్నీ కంప్లీట్ చేసి నేనే వచ్చి ఇవి ఇనాగరేషన్ కూడా చేస్తాను, ఓపెనింగ్ కూడా చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇవే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇంకో పక్క చూస్తే అక్కడక్కడ కొంచెం ప్రచారాలు కూడా చేస్తున్నారు, ఊర్లే లేపేస్తారని. అది కరెక్ట్ కాదు. తంగడంచ ఉంది, భాస్కరాపురం ఉంది, బొల్లవరం ఉంది, లక్ష్మాపురం ఉంది. భాస్కరాపురం ఇంత మునిపే రీహాబిలిటేషన్కి వచ్చారు. నేను రైతులందరినీ కోరేది ఒకటే, ఈరోజు భూమి లేకపోతే ఇండస్ట్రీ రాదు, భూమి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావు, భూమి లేకపోతే రోడ్లు వేయలేం. భూమి ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. డెవలప్మెంట్ బాగా జరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, మీకు కూడా భూములకు విలువ పెరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నామంటే రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ వల్ల ఈ పరిసర ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాయి. ఈరోజు ఇప్పుడే నేను కలెక్టర్తో మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ రోడ్డు గుంటూరుకు పోతుందని. అంటే రాబోయే రోజుల్లో గుంటూరుకి 4 లేన్ రోడ్డు, కర్నూలు నుంచి 4 లేనే కాదు 6 లేన్ రోడ్డు కూడా
కర్నూలు నుంచి గుంటూరుకి వెళుతుంది. అమరావతి రాజధానికి వెళుతుంది. అమరావతి రాజధానికి వెళితే ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజే మీరు చూస్తే ఓర్వకల దగ్గర మెగా ఇండస్ట్రియల్ హబ్ ఒకటి మనం ఈరోజే ఫౌండేషన్ ఇస్తున్నాం. అందులో కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. ఆ ఇండస్ట్రీస్ అన్ని కలిపి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ యొక్క కర్నూలు జిల్లాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు రాయలసీమ అభివృద్ధి కాలేదంటే కారణం ఇక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు. ఒకటి, నీరు లేదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగ కానీ, అదే మరి నేను వచ్చిన తర్వాత కేసీ కెనాల్ మోడర్నైజేషన్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని తీసుకున్నాం. కానీ ఈ 10 సంవత్సరాలుగా అనుకున్న ప్రాజెక్టులు పూర్తి కాలేదు. దీనివల్ల రాయలసీమలో వర్షం పడితే పంటలు రావడం, అది కూడా మెట్ట పైర్లు రావడం, అదే మరి చేసిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ పెట్టి ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేని పరిస్థితి. దీనికోసం నేను ఒకటే ఆలోచించాను. ఎట్టి పరిస్థితిలో రాయలసీమని సస్యశ్యామలం చేయాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ఇటీవల కాలంలో దీనికి నీళ్లు కావాలంటే కృష్ణా జలాలు రావాలి, తుంగభద్ర రావాలి. తుంగభద్ర ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, రాబోయే 10 రోజుల్లో తుంగభద్ర ఫుల్ అయితే కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా నేను మానిటర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం తక్కువ వర్షపాతం పడింది, కరువు వచ్చింది. ఈ సంవత్సరం కూడా మళ్ళా వర్షపాతం తక్కువ పడి, వర్షం తక్కువ పడిన జిల్లా ఏదైనా ఉందంటే అది మొదటి స్థానంలో కర్నూలు జిల్లానే ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనునిత్యం ఈ విషయాలన్నీ పర్యవేక్షిస్తున్నాను. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేను ఒక పక్క తాత్కాలికంగా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇంకొక పక్క శాశ్వతంగా కరువుని పరిష్కారం చేయడం కోసం నేను కార్యక్రమాలు చేపడుతున్నాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. మొన్నే మనం అందరం కూడా గోదావరి పుష్కరాలు చేశాం, చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, 12 రోజులు గోదావరి పుష్కరాల్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నదితో అనుసంధానం కావాలని ఆ రోజు చెప్పాను. ఎందుకు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, ఈరోజు గోదావరి నదిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. కృష్ణా నదిలో నీళ్లు రాకుండా ప్రాజెక్టులు వెలువెలబోయే పరిస్థితి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, అదే మరిగా కర్ణాటక అన్ని విధాలు ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు మన పైన 3వ రాష్ట్రం తెలంగాణ కూడా ఉంది. ఈ రాష్ట్రాలన్నీ దాటుకున్నాక మనకు నీళ్లు రావాలి. ఒక పక్క కృష్ణా జలాల్ని మనం కాపాడుకోవాలి, అన్ని విధాల పోరాటం చేయాలి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి సాక్షాత్తు ఆ రోజు కర్ణాటకకు చెందిన దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఎత్తు పెంచకుండా నివారించాం, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇటీవల ప్రభుత్వాల యొక్క అనుచితమైన ధోరణి వల్ల సరిగా కాపాడలేకుండా ఈరోజు ఎక్కడికెక్కడ నీళ్లన్నీ వాళ్ళు ఆడుకుంటున్నారు. మనకు రావాల్సిన న్యాయమైన వాటా కూడా రావడం లేదు. దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తాం. అదే సమయంలో నేను ఆలోచించింది, గోదావరి నీళ్లని కృష్ణాకు తీసుకురావాలి. అది చేయగలిగితే కృష్ణాలో వాడే నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి కేబినెట్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణలో ఉండే 7 మండలాలను మనకు అప్పచెప్పారు. దానివల్ల ఇది సాధ్యమవుతా ఉంది. 5 సంవత్సరాలు కూడా నేను వెయిట్ చేయకుండా
ఏదో ఒక విధంగా రాయలసీమను ఆదుకోవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. రైట్ మెయిన్ కెనాల్